రైట్ నమస్తే వెల్కమ్ టు ఏటీ ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. సో మొత్తానికైతే ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి రాబోతున్నారు. సో మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఎట్లా ఉండబోతుంది ఈరోజు మీ పార్టీ అధినేత మరోసారి ఇక్కడ తెలంగాణ భవన్కి రాబోతున్నారు. సో మరి కార్యకర్తలకు కానీ అటు ప్రజలకు కానీ ఏం సందేశం ఇవ్వబోతుంది? కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కేసీఆర్ గారు వస్తుంటే ఒక నూతన ఉత్తేజంతో మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి వారు సంవత్సరంన్నర కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష కార్యకర్తలుగా మరి ఏం చేయాలి, ప్రజల వద్దకు ఏ తీరుగా పోవాలి, వారు ఇచ్చినటువంటి హామీలు ఏ తీరుగా అమలయ్యే విధంగా ఒక కార్యాచరణకి వాళ్ళు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా వారి పిలుపులను అందుకొని ప్రజల వద్దకు పోతాం. ఇటు ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఉద్యమించడం, మరి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మరి సాధించినటువంటి తెలంగాణలో కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడడం జరిగింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా మరి ప్రజల మధ్యలో ఉండబోతుంది. సో ఎట్లా ఉంది సార్, అంటే ఈ ఏడాదిన్నర పాలన కాంగ్రెస్ పాలన పూర్తి ఒక పక్క 6 గంటలు అమలైన అంటున్నారు. సో మరి మీ వరంగల్ నియోజకవర్గం చూసుకుంటే అభివృద్ధి విషయంలో మీరు చేసిన అభివృద్ధి మీరు చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు ఎట్లా ఉంది మరి అసలు? అంటే మేము చెప్పుడు కాదు, మీరు ఏ వాడకైనా పోండి, ఏ గల్లీకైనా పోండి, ఏ ఊరికైనా పోండి, ఏ వాడకైనా పోండి, మరి ప్రజలే చెప్తారు. ఈరోజు మరి వారు ఇచ్చినటువంటి 420 హామీలు ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క వర్గానికి కూడా ఇటు విద్యార్థులకు కానీ మహిళలకు కానీ వితంతులకు కానీ వృద్ధులకు కానీ ఏ ఒక్కరికి కూడా మరి వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేరు. కాబట్టి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే బీసీ కులగణన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది, మళ్ళీ ఒకసారి చేయబోతున్నారు. అసలు ఏంది, కొంత అన్యాయం జరిగింది బీసీలకు అని చెప్పేసి మీరు చెప్తూనే వచ్చారు, అటు వాళ్ళ పార్టీ నాయకులు కూడా చెప్పిన పరిస్థితి. సో ఏం చెప్తారు దీని మీద? అంటే ఈరోజు కావాలని బీసీలను తక్కువ చేసి చూపెట్టి ఈరోజు మరి బీసీల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి బీసీ కులాలన్నీ కూడా తిరగబట్టాయి. కాబట్టి మరి ఈ ప్రభుత్వం దిగొచ్చి రీసర్వేకి ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ రీసర్వే ద్వారా బీసీల మా జనాభా వాటా మాకు తెలుస్తుంది. ఖచ్చితంగా వారు కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఖచ్చితంగా అమలయ్యే వరకు కూడా మేము పోరాడతాం. ఎట్లా ఉండబోతుంది సార్ ఈరోజు కేసీఆర్ గారు రాబోతున్నారు కదా, సో ఎట్లా పార్టీలో మరి నిజంగా కూడా వారు ఈరోజు చాలా ఉత్సాహంగా వచ్చినాము. వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో పోయి ప్రజల వద్దకు వెళ్తాం. మరి ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఏ తిరిగైతే చేస్తున్నారో మరి వాటిని ఎండగట్టడం జరుగుతుంది. దగ్గరలో స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ వాళ్ళు వీళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? స్థానిక ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా అప్పుడేమో టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ సాధన కోసం చేసినాము. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించేదానికి ప్రజల మధ్యలోనూ, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రజల మధ్యలో ఉన్నాం.